చంద్రశేఖర్ గారి తర్వాత బెస్ట్ రిపోర్టర్ ఫీమేల్. మీడియా మిత్రులకు కొంచెం సహకరించాల్సిందిగా కోరుతున్నాం అతిథులందరినీ కూడా. బెస్ట్ రిపోర్టర్ కంట్రీనే లేదు, నువ్వు వచ్చిన సంది చూడవద్దు. నేను అప్పుడు అలాగే అత్తి ఇప్పటిదాకా నాకు అంతే. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు స్టేజ్ మీద మాట్లాడినప్పుడు కానీ, మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు కానీ, మైక్కి యువతల వైపు నేనున్నాను, మీ స్పందన అడగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు మైక్కి యువతల పక్కన నేనుంటూ ఇవాళ నా స్పందన ఇది అని తెలియజేయడానికి ప్రత్యేకంగా పద్మమోహన్ యాదగిరి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా జీవితంలో నాకు వచ్చిన ఫస్ట్ అవార్డు ఇది. దీన్ని నేను మా మదర్కి, మా ఫాదర్కి, మా అత్తగారు, మామగారు, మా హస్బెండ్, మా బాబాయ్, 7-year-old మా అబ్బాయి, వీళ్ళందరికీ డెడికేట్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది, చాలా గర్వంగా ఉంది ఇవాళ అవార్డు ఇంతమంది ముందర, నా ఫ్యామిలీ మెంబర్స్ ముందర, మీ ముందర తీసుకుంటూ. అలాగే రేపు పొద్దున న్యూస్ వాచ్ ప్రోగ్రామ్ ఉంది అంటే ఇవాళ రాత్రి ఖచ్చితంగా మా గురు ఆంజనేయులు గారికి ఫోన్ వెళ్లాల్సిందే. న్యూస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో నేను ఇప్పటి వరకు ఎన్ని షోస్ చేసినా న్యూస్ లో ఫస్ట్ ఎంటర్ అయిన తర్వాత న్యూస్ నువ్వు ఎలా అయినా చెప్పు పర్వాలేదు, నీ వెనకాలనే ఉన్నావు పర్వాలేదు అంటూ ఎంకరేజ్ చేసిన సార్కి, అలాగే సార్ నేను తప్పులు చెప్తానేమో అంటూ TV9 లో చేరడం నా డ్రీమ్ అంబిషనే, కానీ TV9 స్టేజ్ మీదకి, TV9 స్క్రీన్ మీదకి కనిపించేటప్పుడు మాట్లాడుతుంటే తప్పైనా పర్లా చెప్పే, కానీ తప్పే చెప్పే పర్లా అంటూ నన్ను ఎంకరేజ్ చేసిన రజనీకాంత్ గారికి,